హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే, నేను షార్ట్ వీడియోలో చెప్పిన కదా సర్వపిండి చేసిన అని చెప్పి. అయితే మొత్తం ప్రాసెస్ చూడండి మీరు, ఎట్లా చేసినా ఏమేమి వేసిన దాంట్లో అని చెప్పి. మ్యాక్సిమం తెలంగాణలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది కదా, కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందే నేను బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నా. మా ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే నేను చేస్తున్నాను, ఇంకా బయట నుండి తెచ్చుకునే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే వర్షం అయితే మస్తు పడుతుంది అసలుకు. మేమైతే వచ్చేటప్పుడు తడుచుకుంటూ వచ్చినాము, అసలు రోడ్లు కూడా కనబడతలేవు, అంత వర్షం పడుతుంది. ఇంకా బాగా వర్షంలో వచ్చినాం కదా, ఏమైనా వేడివేడిగా తినాలని చెప్పి ఇంకా చేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం కారం వేసేటప్పుడు అయితే ఫ్యాన్ వేసి ఉంది, అసలు కారం ఎటన్నా పోద్ది అనుకొని నేను అందుకే చిన్నగా వేస్తున్నాను. కారం వేసిన, ఇంకా దాని తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా వేసిన నేను. వేసిన తర్వాత అసలు నాకు ఇది కలపడం ఎప్పుడు నేను కలపలేదు, ఎప్పుడు నాకు ఎంత కన్సిస్టెన్సీ కూడా వాటర్ ఎంత పోయాలి ఎంత పోయొద్దని కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. ఉప్పు కారం అంతా మంచిగానే సెట్ అయింది, అంతా మంచిగానే ఉడికింది. టేస్ట్ అయితే బాగానే ఉంది. నిమ్మలంగా దాన్ని ఫస్ట్ పిండిని కలుపుకున్న తర్వాత దాంట్లో ఇంకా వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకొని కూడా ఇంకా నేను కలుపుకుంటున్నాను. ఫస్ట్ ఇట్లా కలుపుకున్న తర్వాతనే వాటర్ ఎంత పడుతుందో అంత కొన్ని పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకుంటే కొంచెం లూజ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకా పిండి కలపాల్సి వస్తుంది అని చెప్పి నేనైతే కొన్ని పోసుకుంటూనే కలుపుతున్నాను. అసలు సర్వపిండి అయితే మా అమ్మ వాళ్ళు బాగా పెట్టేటోళ్ళు, వాళ్ళకంతా తెలుసు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అని నేను అప్పుడు ఏం చేయకపోయేదాన్ని, వాళ్ళు చేస్తుంటే చూసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు నాకు చేయాలంటే ఇది ఎట్లా చేస్తారా బాబు అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా పెళ్ళిగాక ముందే అన్నీ కొంచెం నేర్చుకుంటేనే ఫ్యూచర్లో యూజ్ అవుతాయి మనకు. ఒకరం ఉన్నప్పుడు చేసుకోవడానికి కూడా. ఏం నేర్చుకోకపోతే నాలాగా అన్నీ యూట్యూబ్లో చూడడమే అవుతుంది. అది మంచిగా పిండుకొని పిసుకున్న తర్వాత ఆ పిండిని కొంతసేపు కూడా పక్కన ఏం ఉంచలేదు, అట్లనే కొంచెం తీసుకొని అట్లా మీ దగ్గర ఉన్న గంజుల వాటిలలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి దాన్ని. అసలు అట్లా ఒత్తి నా చేతులు అయితే ఎంత వచ్చినాయో. నేనైతే ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే ఇంకా 7 అయింది, నైట్ 7 అయింది. ఆ పిండి నేను కొంచెమే అయిద్ది అనుకొని చేసినా కానీ మస్తు ఘోరంగా అయింది, అది ఎక్కువ అయింది. దాన్ని నేను ఇంకేం చేద్దును, ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అది మన ఖరాబ్ అవుతుంది అని చెప్పి వేస్ట్గా ఎందుకని చెప్పి పెట్టిన ఎన్ని గిన్నెలు అయితే అన్ని గిన్నెలలో పెట్టుకుంటూనే ఉన్నా. ఇది అంతా సిమ్లోనే చేసుకోవాలి, గ్యాస్ సిమ్లో పెట్టుకున్న తర్వాతనే అవి పైన పెట్టుకొని దానిపైన ఇంక కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మంచిగా ఉడుకుతుంది అది. మూతలు పెట్టుకొని వదిలేయాలి ఒక 10 to 15 minutes వరకు. మధ్యలో చూడాలి, ఒకవేళ మాడిపోతుందా మంచిగా ఉందా లేదా అని చూసుకొని తీసుకోవాలి. బాగానే వచ్చినాయి మా అయితే. కొంచెం చిన్నగా మాడితేనే బాగుంటుంది, మరి ఎక్కువ మాడద్దు, మరి మాడకుండా కూడా ఉండొద్దు. అట్లయితే పచ్చిగా అనిపిస్తుంది, కొంచెం మాడితే బాగుంటుంది టేస్ట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే బాయ్.